1984లో మంగళగిరి పట్టణంలో 30 పడకల హాస్పిటల్ కానివ్వండి, ఈ ప్రాంగణంలో ప్రత్యేకంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు శంకుస్థాపన చేస్తాం జరిగింది. అంటే కరెక్ట్గా 4 దశాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. అనేక లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అనే ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలనే ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చొని ప్రతిసారి ఒక 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. వేదిక మీద ఉన్న మా అందరి కళ ఒకటే, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డి అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి డి అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గాల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా 2వ క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి కోసం ఈ హాస్పిటల్ కూడా కేటాయిస్తాం జరిగింది. నేను అనేక సార్లు చెప్పా ప్రజలందరికీ, ఒక నిర్ణయం జీవితం మార్చుతుంది. నా జీవితంలో తీసుకున్న ఆ నిర్ణయం మంగళగిరిలో పోటీ చేస్తాం. 5,300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడనే ఉన్నారు. గురువు గారు కూడా తెలుసు, క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు. ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా, శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ మంత్రి గారి పైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది. అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం. మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం. గుడిని కూడా, ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది. అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం. ఇట్లా ఎన్నికల ముందల మంగళగిరి ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఒక పద్ధతి